దేవునికి మాత్రమే సాగిలపడాలి. ఒక మనిషి దగ్గర ఒక పరిస్థితి ఎదుట కూడా మనం సాగిలపడడానికి వీలదు. ఈ పరిస్థితి నన్ను జయిస్తుంది, ఇక నేను జయించలేను, ఈ పరిస్థితి, ఇక నేను ఈ పరిస్థితిలో నశించిపోతానని చెప్పేసి మనం ఒక పరిస్థితికి, ఒక సమస్యకు, ఒక పోరాటానికి సాగిలపడటానికి వీల్లేదు. ఎక్కడ సాగిలపడాలంటే ఈ సమస్యని మించిన దేవుడు నా దేవుడు, ఈ పోరాటాన్ని మించిన దేవుడు నా దేవుడు, ఈ యొక్క యుద్ధానికి మించిన దేవుడు నా దేవుడు, ఈ మనుషుల నోటికి మించిన వాడు నా దేవుడు, ఈ రోగానికి మించిన వాడు నా దేవుడు అని చెప్పేసి ఎక్కడ మనం ఎవరి దగ్గర, ఏ రోగం దగ్గర, ఏ సమస్య దగ్గర సాగిలపడొద్దు. మనం సరెండర్ కావద్దు. కానీ ఎక్కడ సరెండర్ కావాలంటే కంప్లీట్గా దేవుని దగ్గర మాత్రమే మనం సరెండర్ కావాలి. ఎప్పటికీ పరిస్థితి ఒకలాగా ఉండదు. పోనీలే ఈసారి ఏం చేస్తాం, ఇక ఇది వచ్చేసింది, ఈ సమస్య, పోరాటమో, రోగమో ఏదో వచ్చేసింది, ఇక నా లైఫ్ ఇంత అని ఎక్కడ కూడా మనం దేనికి సరెండర్ కావడానికి, దేనికి భయపడడానికి, దేనికి లోబడిపోయి అక్కడ మనం కృషించిపోవడానికి వీల్లేదు. మనం కంప్లీట్గా స్తుతి నొంద తగిన వాడు, కార్యములు చేయగల సమర్థుడు, ఏదైనా చేస్తాడు మన కొరకు, అలాంటి దేవుని ఎదుట మాత్రం మనం సాగిలపడాలి.